గారిని అధ్యక్షునిగా చేసిన తర్వాత 16 డివిజన్లు ప్రస్తుతానికి మన మేడ్చల్ శాసన నియోజకవర్గంలో ఉన్నాయి. 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా సుమారు 6 నుంచి 8 డివిజన్లు అయ్యే అవకాశం ఉంది. మన పోచారం అయితే 2 అయితే తప్పతాయి. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యస్తుడు రాజేష్ గారిని ఎన్నుకోవటం జరిగింది. చాలామందికి నేను ఉంటుంది ఆశ ఉంటుంది, కానీ 10 ఒకటే ఉంటుంది. కాబట్టి కొంత నలుగురిని కలుసుకపోయి సంజాయించి చెప్పి కార్యక్రమం నిర్వహించేటువంటి శక్తి ఉన్న వాళ్ళను ఎన్నుకుంటే బాగుంటుందని ఆలోచనతో రాజేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారు ఈ 16 డివిజన్లో ఏ డివిజన్ అధ్యక్షులు మొదలుపెట్టకపోయినా తన సొంత నిర్ణయం, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఎస్ఆర్ఐ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఓటర్ నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సరి అయిన ఓటు ఉన్నటువంటి వారికి ఒకరికి కూడా ఓటు పోవద్దని, ఈ డూప్లికేట్ ఓటుని తీసేయాలనేది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆలోచన మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నాను. బిఎల్ఓ గారు మనం కూడా పార్టీ పరంగా కొంత నేర్చుకున్నాం. తర్వాత అఫీషియల్గా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన కార్యకర్తలను పురమాయిస్తే మన ఓటు మనం రాపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొందరు రాయరాకపోవచ్చు, నింపరాకపోవచ్చు, బిఎల్ఓ వస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా మరి ఏర్పాట్లు చేసుకొని ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలి. దానికి కూడా టైం కూడా పొడిగించడానికి ఆగస్టు 3 తారీఖు వరకు ఆ కార్యక్రమం ఉంది. మరొకసారి ఆలోచన చేసినట్టయితే మన కాన్స్టిట్యున్సీ మొన్నటి వరకు 24% నమోదైంది. అంటే 100కి చారణ కూడా కాలేదు. 100కి 80% అయితేనే మిగతా 20% బోగస్ ఓట్లు వెళ్ళిపోయినాయి అనుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కార్యకర్తలను కోరేది ఒకటే, తప్పకుండా మీరు మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓటు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెండో విషయానికి వస్తే పార్టీ బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి.